హాయ్ అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఈరోజు కొలత బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలనేది ఫుల్ వీడియో మీకు ఈరోజు చెప్తున్నాను. మెజర్మెంట్ పిన్ టు పిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో. మెజర్మెంట్ ప్రకారంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. ఫస్ట్ బ్లౌజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసే ముందు లైనింగ్ ఈ విధంగా స్ట్రైట్గా తీసుకుని, ఎందుకంటే లైనింగ్ ఒక్కోసారి ఈ కింద హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి అనమాట. అంటే క్రాస్గా కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట. అలా లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఒక ½ ఇంచ్ వదులుకొని ఇంకొక స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఇదేంటంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కింద ½ ఇంచ్ అనేది ఏంటంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది మార్జిన్ అనమాట. ఇది పైది ఒరిజినల్. అంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో బ్యాక్ హైట్ చూడాలన్నమాట. బ్లౌజ్లో ముందు పొడుగు, షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా పొడుగు ఎంత ఉందో ఒకసారి చూడండి. పొడవు వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి 14 వచ్చిందనమాట. 14 అంటే 13.5 మీద కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే 14 మనం ఉన్న మెజర్మెంట్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పైన లైన్ చూసారు కదా, ఫస్ట్ ఒక మెయిన్ లైన్, ఆ లైన్ నుంచి ఈ 14 అనేది ఇక్కడ పెట్టి లైన్ అనేది ఇక్కడ తీసేసాం. 2 టైమ్స్ 14 అనేది 2 టైమ్స్ మార్కింగ్ చేసేసాయి. ఈ 2 టైమ్స్ అనేది ఎందుకంటే మనకేంటంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం అనేది ఈ 2 టైమ్స్ లైన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక సింగిల్ మార్క్ చేసుకుంటే ఒకటి పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ లైన్ ఇట్లా కొంత టింకర్ లేకుండా సమానంగా ఉండడం కోసం ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్, నడుము సైజు అని అంటే మనకు కొత్త బ్లౌజ్ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఒక్కటే, అంటే ఈ పార్ట్ నుంచి ఈ స్టిచ్ వరకు ఈ రెండు ఈ విధంగా కలిపేసుకొని ఓన్లీ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ లైన్ చూస్తే ఆ లైన్ మీద మార్కింగ్ చేసేస్తుంది. ఇక్కడ ఒక టిక్, ఏది నడుము లూజ్కి ఒక టిక్ ప్లస్ డాట్ పెడతాం కదా బ్యాక్ పార్ట్కి, ఆ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనమాట. షోల్డర్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, వేస్ట్ వచ్చేసింది. ఇంకొకటి ఏంటి, ఆర్మోల్ సైజు ప్లస్ చెస్ట్ సైజు, ఈ రెండు కలిపేది ఏంటంటే ఈ పాయింట్ అనమాట. అంటే ఈ సైజ్ కావాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి హైట్ ఒకటి ప్లస్ ఆర్మ్ హోల్ సైజుకి ఏంటంటే ఈ నడుము దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ వరకు కంప్లీట్గా ఈ విధంగా ఒక మార్కింగ్ తీసేస్తాం. దీన్ని కూడా 2 టైమ్స్ అనేది మార్క్ చేసేస్తాం. 2 టైమ్స్ మార్క్ చేసుకోవడం వల్ల స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసింది, చెస్ట్ పార్ట్ వచ్చేసింది, వేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెజర్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఈ మెజర్మెంట్ అనేది ఏ విధంగా చేయాలనేది ప్రాపర్గా చూడండి. బ్లౌజ్ అనేది ఈ విధంగా నీట్గా పర్చ్ చేసుకొని ఎందుకంటే బ్లౌజ్ అనేది మనం ఈ విధంగా ప్రాపర్గా పరుచుకోవాలన్నమాట. ఇలా పరుచుకుంటేనే కొలత అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. ఈ ఆర్మ్ హోల్ దగ్గర, ఇక్కడ ఈ షోల్డర్స్ ప్రతిదీ కూడా మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, చెస్ట్. అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా చెస్ట్ లైన్ అనమాట. ఈ చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 19.5 వచ్చింది. అంటే మనం ఈ 19.5కి మార్కింగ్ మెజర్మెంట్ రాసేసుకుంది. ఇక్కడ 19.5 వచ్చింది. షోల్డర్ వచ్చేసి, షోల్డర్ అంటే చూసారు కదా, ఈ షోల్డర్ అంటే బ్లౌజ్కి ఏ విధంగా షోల్డర్ ఉండిందో షోల్డర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచెస్ ఉంది. ఈ 11 ఇంచెస్కి రాసేది షోల్డర్ దగ్గర. ఎస్ అంటే షోల్డర్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్. ఈ ఆర్మ్ హోల్ కూడా ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడైతే షోల్డర్ స్టిచ్చింగ్ ఉందో ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఈ కార్నర్ దాకా మనం కొలత తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంత వచ్చింది, 9 వచ్చేసింది. 9 ఇంచ్ వచ్చింది కదా.
ఏ అంటే ఆర్మ్ హోల్ కాబట్టి ఏ 9 ఇట్లా. ఇప్పుడు మనకి ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేసరికల్లా ఇక్కడ నుంచి ఇక్కడ కొలుసుకుంటే ఒక్కోసారి కొలత పై కావచ్చు కింది కావచ్చు, అలా కాకుండా ఈ కింద నెక్ వచ్చేసరికల్లా కరెక్ట్గా నెక్ మిడిల్లో చూసుకోండి. ఇది నెక్ అంతా ఉంది కదా, ఈ మిడిల్లో నుంచి చూసుకొని కిందికి ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ తీసుకోండి. ఎంత వచ్చింది? 5.5 మీద ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్కి లైన్ కొట్టుకున్నామో ఆ లైన్ దగ్గర సేమ్ యాసిస్గా పెట్టి ఇలాగ టిక్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి నెక్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇలాగ నెక్ మెజర్మెంట్ చేసుకుంటా ఉంటే ఒక్కోసారి 1/2 ఇంచ్ దిగొచ్చు, 1/2 ఇంచ్ పైకి ఎక్కొచ్చు. ఆ ప్రాబ్లం లేకోకుండా ఈ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లాగా చూసారు కదా, 5.5 రాలేదు, 5.5 ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది. సేమ్ యాజ్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు మనం బ్లౌజ్ పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే 11 ఇంచెస్ షోల్డర్ వచ్చింది కదా, 11లో షోల్డర్ 11లో సగం ఎంత? 5.5కి మార్కింగ్ చేసేసుకుందాం. చెస్ట్ పార్ట్ ఎంత? 19.5 కదా, 19.5 అంటే 10కి మార్కింగ్ చేసేది. ఇప్పుడు నడుం లైన్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ గీసేది. ఇది ఒరిజినల్, ఎక్స్ట్రా ఇది మార్జిన్ అనమాట. వచ్చేసింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? షోల్డర్. ఈ షోల్డర్ అనేది ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం అవతలకు జరుపుకొని ఒక 1/2 ఇంచ్కి అవతలు జరుపుకొని కొంచెం క్రాస్ తీసుకొని ఒక లైన్ తీసుకొని తీసుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎవరికైనా సరే 1.3 ఈ 1.3 అనేది కార్నర్ నుంచి ఈ విధంగా ఒక టిక్ తీసేసుకోండి. 1.3 గుర్తుపెట్టుకోండి. 1.3 అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సరే కదా, ఈ 1.3 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 1.3 అనేది ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా 1.3కి, ఇక్కడ నుంచి ఒక టిక్స్ ఇలాగ వచ్చి ఈ కార్నర్లో కలపండి. మళ్ళీ ఈ మిడిల్ టిక్ నుంచి ఇలాగ షోల్డర్లో కలపండి. ఇలా కలుపుతూ ఉండి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనకి ఎంత కావాలి? ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ అన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, క్లారిటీ. చూసారు కదా, 9 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ వచ్చేసింది. అంటే మనం ఈ 1.3 ప్లస్ ఈ షోల్డరు చెస్ట్ బ్లౌజ్ ప్రకారంగా మనం మార్కింగ్ చేస్తే ఆర్మ్ హోల్ కూడా ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న టిక్స్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇంకా మనం ఒక రౌండ్ షేప్గా మార్కింగ్ చేసేద్దాం. ఒక్కోసారి మనకి ఏంటంటే రౌండ్ షేప్ అనేది మనకి సరిగా రాలేదనుకుంటే కనుక ఈ రౌండ్కి సంబంధించిన స్కేల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని కూడా మనం రౌండ్ తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసేద్దాం. సరే కదా, 9 ఇంచెస్ అంతే. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు ఏంటంటే ఇదంతా ఒరిజినల్ అనమాట. ఈ మార్కింగ్ అంతా ఇదంతా ఒరిజినల్ మార్కింగ్. నేను ఎక్కడ ఏదేంటి మార్జిన్ అనేది యాడ్ చేయలేదు, ఇదంతా ఒరిజినల్ మార్కింగ్. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది, ఆర్మ్ హోల్ దగ్గర మార్జిన్ లేదు, షోల్డర్ దగ్గర మార్జిన్ లేదు. ఓకే, నెక్ కూడా మనం మార్కింగ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం ఏంటి మార్జిన్ పెట్టుకొని కట్ చేసేసుకున్నాం. ఫస్ట్ మార్జిన్ పెట్టేద్దాము. అంటే కొత్త వాళ్ళకి ఏంటంటే ముందే మార్జిన్కి ఒక లైన్ తీసేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక మార్జిన్, అంటే మనం ఎంతైతే స్టిచ్చింగ్లోకి కుడతామో అంతనే మార్జిన్ పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. మనం ఎక్కువ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే కట్ చేసుకునే ముందు నెక్ కూడా డ్రా చేసేద్దాం. ఇప్పుడు మనకి షోల్డర్ కావాలి. షోల్డర్ కావాల్సి వస్తే బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉంది, బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసేది. ఓకే, ఇప్పుడు ఒక బాక్స్. ఇంకొకటి ఏంటి, నెక్ అనేది బ్రాడ్ ఎంతో మనకు ఐడియా లేదు. నెక్ బ్రాడ్ అనేది మనకు ఐడియా లేదు కాబట్టి మనకి ఏంటంటే ఈ ట్రిక్ అనేది
మరి ఎవరైనా చెప్పారో లేదో నాకైతే తెలియదు, నేనైతే మీకు చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. బ్రాడ్ అనేది బ్లౌజ్ ప్రకారంగా అటు ఇటు వెళ్లకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ ఆర్మ్ హోల్ ఉంది సరే, ఈ ఆర్మ్ హోల్ నుంచి నెక్ దాకా ఇక్కడ ఒక చిన్న మెజర్మెంట్ చేసుకోండి. ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. చూస్తున్నారు కదా, అంటే నెక్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ దాకా కొలుచుకుంటే 6.5 వచ్చింది. ఇప్పుడు ఈ నెక్ దగ్గర, ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ 6.5 అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే నెక్ బ్రాడ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం నెక్ డీప్ కోసం కింద ఎట్లాగా మార్కింగ్ చేసుకున్నామో బ్రాడ్ కోసం కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఈ బ్రాడ్ అనేది అవతలకి వెళ్ళదు, లోపలికి రాదనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము బ్రాడ్ అనేది ఎక్కువైపోయింది, బ్రాడ్ అనేది తక్కువైపోయింది అని చెప్పేసి అని కస్టమర్స్ మనకు చెప్తా ఉంటారు. ఇప్పుడు మనం ఈ విధమైనటువంటి మెజర్మెంట్ చేసుకోవడం వలన బ్రాడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మనకి నెక్ డీప్ వచ్చేసింది, బ్రాడ్ వచ్చేసింది. ఈ ట్రిక్ అనేది మరి ఎవరైనా చెప్పారో లేదో నాకు అది తెలియదు వీడియోస్లో. మీరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఈ ట్రిక్ అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నెక్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. చూడండి, స్ట్రైట్గా కొలుచుకుంటే ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఈ 6.5 అనేది మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడికి పే చేసుకుంటే బ్రాడ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ తీసేసుకుందాం. బ్రాడ్ దగ్గర నుంచి ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం అన్నమాట. కట్ చేసే ముందు ఇక్కడ నేను మార్కింగ్ మెజర్మెంట్కి ఎక్స్ట్రా మార్జిన్ పెట్టేసాను కదా, ఇంకా మార్జిన్ ప్రకారంగా కట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు డాట్, మిడిల్ డాట్ ఏంటంటే కొంచెం అవతలకి నెక్ దగ్గర నుంచి ఇక్కడ నెక్కి మనం ఇక్కడ స్ట్రైట్గా గీత గీసేది అక్కడ స్కేల్ తీసేసుకొని స్కేల్ అవతలకి మార్కింగ్. ఇది ఏంటంటే ఒక 3.5 అట్లా తీసుకోండి. చెప్పేస్తా ప్రాపర్గా 3 ఇంచెస్. ఎందుకంటే కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి కొలత బ్లౌజ్ని ఫాలో అయిపోదు. ఇది ఎంత ఉంది అనుకుంటే కొలత బ్లౌజ్ అంతనే తీసేసుకుందాం మార్కింగ్. ఓకే, ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక కాట్, ఆర్మ్ హోల్ దగ్గర ఒక కాట్, ప్లస్ డాట్ దగ్గర కూడా ఒక కాట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం కాట్ అనేది వీల్ మార్క్ చేసేద్దాం. డాట్ దగ్గర వీల్ మార్క్ చేసేద్దాము. ప్లస్ రౌండ్ షేప్ కూడా వీల్ మార్క్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పైపింగ్స్కి నెక్ కరెక్ట్గా యూజ్ అవుతుంది అన్నమాట వీల్ మార్క్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా దాని ఆ వీల్ మార్క్ ప్రకారంగా మనం పైపింగ్ వేయచ్చు కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ అంటే ఇంపార్టెంట్, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటి రెగ్యులర్ లైనింగ్, మనం బ్లౌజ్ కట్ చేసే లైనింగ్ రెగ్యులర్గా ఇట్లాగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు దీన్ని కొంచెం ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 ఈ విధంగా 4 మత్తలు పెట్టేసేద్దాము. ఇక్కడ ఏంటంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి, లైనింగ్ సమానంగా లేదు కాబట్టి కొంచెం తీసేస్తాను. ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా క్రాస్ ఉంది, మనం స్ట్రైట్గా కట్ చేస్తాం. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఏదైతే 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నామో సేమ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ తీసుకు అలాగా మార్జిన్ ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. హ్యాండ్స్ వచ్చి మనం హ్యాండ్ బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసేటప్పుడు ఇది మీకు చాలా గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్స్ బ్లౌజ్ ప్రకారం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ నుంచే మీరు హ్యాండ్స్ పరుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి అస్సలు మార్కింగ్ చేయొద్దు, అది చాలా రాంగ్ అయిపోతుంది. కంప్లీట్గా
ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఆ ఫ్రంట్ సైడ్ నుంచే మనం హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికల్లా కొంచెం లోతు తీస్తాం. ఆ లోతు తీసినప్పుడు ఏంటంటే మనం బ్యాక్ సైడ్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ లోతు అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి లైన్ అనేది కరెక్ట్గా తీస్తాం కాబట్టి మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ అనేది కిందికి రావాలి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి రావాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ పార్ట్ కనిపించే టైంలో ఆ ఫ్రంట్ పార్ట్ కనిపించే టైట్గా మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ ప్లస్ హ్యాండ్ లెంత్ ఎగ్జాక్ట్ చూసారు కదా, నేను ఎక్కడైతే మార్కింగ్ చేసిన లైన్ ఆ లైన్ మీదనే హ్యాండ్స్ పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్కి ఒక మార్కింగ్, హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్, ఓకే, ప్లస్ ఆర్మ్ హోల్కి ఒక మార్కింగ్, ఆర్మ్ హోల్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆర్మ్ హోల్స్ మనం ఇలా షేప్ తీస్తాం కదా, బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్రకారంగానే మనం ఫాలో అయిపోతాం. బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఏదైతే స్టిచ్చింగ్ వేసి ఉంటుందో ఆ స్టిచ్చింగ్ని ఫాలో అయిపోతుంది. ఫాలో అయితే మనకు ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మనం ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఏంటంటే బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసేది. ఇంకొకటి ఏంటి, ఈ సైజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కింది కాబట్టి ఈ లైన్ అనేది కరెక్ట్. ఎందుకంటే 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొలత బ్లౌజ్ కంటే కూడా మెజర్మెంట్ తగ్గించేసే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. కింద లైన్ రాంగ్ అయింది, అందుకోసమే ముందు 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కలుపుకుంటూ ఒక లైన్ ఒక గీసేద్దాం. ఆర్మ్ హోల్ నుంచి హ్యాండ్ లూజ్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేద్దాం. ఆర్మ్ హోల్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఒక మార్కింగ్, ప్లస్ మార్జిన్కి మార్కింగ్. ఓకే, ఇదంతా ఏంటిది, ఇక్కడ మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది, హైట్కి మార్జిన్ లేదు కాబట్టి మార్జిన్ పెట్టుకొని కట్ చేసేద్దాం మనం. ఓకే, ఈ మార్జిన్ అనేది ఏంటంటే 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తగ్గించుకొని మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ దగ్గర కాట్, ఆర్మ్ హోల్ దగ్గర కాట్, హైట్ దగ్గర కాట్. ఇప్పుడు మనం షేప్ తీస్తాం ఫ్రంట్ సైడ్కి. షేప్ తీసేటప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ తీసుకోవాలన్నమాట. సరే కదా, 1/2 ఇంచ్ వరకే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, మనం షేప్ తీసిన చోట కాట్ తీసేస్తాం, కాట్ పెట్టాలి. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఓకే, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, కొలత బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ఒక్కసారి కొలత బ్లౌజ్ మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ అనేది ఏ టైప్లో ఉందంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ అనేది కంపల్సరీ మనం ఫ్రంట్ చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికల్లా స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, ఇది స్ట్రైట్ కటింగ్. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చేసినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా గుంజితే ఇలా ఫిట్గా ఉంటుంది అనమాట, ఫిట్గా ఉంటుంది. అదే క్రాస్ కటింగ్ అనుకో సాగిపోతుంది, బాగా ఇట్లా గుంజేకొట్టి సాగిపోతుంది. కాకపోతే ఇది స్ట్రైట్ కటింగ్. ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ కటింగ్ మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కటింగ్ ఇస్తుంది. ఓకే, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసేసుకోండి ఫస్ట్. కదా, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనం ఏం చేద్దాము, బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకొని, ఎందుకంటే స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ వచ్చి స్ట్రైట్ కటింగ్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ కార్నర్ నుంచి క్రాస్ ఒక లైన్ తీసేసుకోండి.
షోల్డర్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఒక లైన్ తీసేసుకోండి. నెక్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఒక లైన్ తీసేసుకోండి. ఆర్మ్ హోల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర బ్రాడ్ దగ్గర ఒక టిక్ అనమాట. చెస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక టిక్, షోల్డర్ దగ్గర ఒక టిక్ గీసేసాం కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మార్జిన్ ఏది బ్యాక్ పార్ట్కి అయితే ఒరిజినల్ నుంచి కొన్ని మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న ఒక టిక్ అనమాట, ఒక ప్లస్ టిక్. ఎందుకంటే ఈ మార్కింగ్ అనేది ఇక్కడ రావాలి, అంటే ఇది ఒరిజినల్ ఇది మార్జిన్ అనమాట. అది గుర్తు కోసం టిక్. అంటే మెజర్మెంట్ అనేది ఇక్కడ నుంచి చేసుకుంటాం. నెక్కి కానీ డాట్స్కి కానీ నెక్కి కానీ ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకొకటి అయిపోయింది కదా, అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్కి మనకి ఇక్కడ బాక్స్ పీస్ కావాలి. బాక్స్ పీస్ వచ్చేసరికల్లా బ్యాక్ పార్ట్తో మనం బాక్స్ పీస్ అనేది తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ అనేది ఎట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ అనేది ఏంది అంటే ఈ షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ నుంచి ఇదంతా ఈ బాక్స్ పీస్ వదిలేసేసి ఇదంతా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి మనం. అంటే మనం బాక్స్ పీస్ అనేది లాస్ట్లో కొలత చేసుకొని కట్ చేస్తాము. ముందు మనం ఫ్రంట్ పార్ట్ అనేది అంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇదంతా ఫ్రంట్ పార్ట్ అనమాట, ఇది వదిలేసేయాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో ఎక్కడి నుంచి వచ్చింది, ఆర్మ్ హోల్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ఆర్మ్ హోల్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఈ మధ్యలో డాట్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి మధ్యలో డాట్ వచ్చింది. ఈ డాట్ అంటే ఫస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర యాస్టీస్గా ఇక్కడ పెట్టి ఈ డాట్కి ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా. మళ్ళీ ఈ డాట్ తీసుకు ఫస్ట్ లైన్ దగ్గర ఒరిజినల్ ఇది మార్జిన్, ఇదే డాట్ కోసం పెట్టాం కదా. ఈ డాట్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకోండి. ఇక్కడ దాకా ఫ్రంట్ పార్ట్ దాకా కొలత తీసేసుకోవాలన్నమాట ఇక్కడికి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ వచ్చేసింది, ఇది ఒరిజినల్ మెజర్మెంట్. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి మార్కింగ్ కావాలి కదా, స్టిచ్చింగ్లోకి మార్జిన్, ఈ మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్. ఈ ఎక్స్ట్రా మనం ఏదైతే మార్జిన్కి టిక్ చేసామో ఆ టిక్ అనేది అడుగుని రావాలన్నమాట, వచ్చేసింది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, ఎందుకంటే కంప్లీట్గా మార్కింగ్ చేసేసాం ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనకి డాట్, ఫ్రంట్ డాట్ వచ్చి బ్లౌజ్ ప్రకారంగా మనం డాట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్కి చూసుకోవాలి. ఎక్కడైతే మనం షోల్డర్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసేసాం. తర్వాత ఈ పాయింట్ సైజు ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ సైజ్ ఎంత వచ్చిందో అంతకి మార్కింగ్. ఇది ఒరిజినల్, ఇది మార్జిన్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్కడైతే పాయింట్ దగ్గర డాట్ దగ్గర పాయింట్ పెట్టుకున్నామో అక్కడ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేది. ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్ తీసుకున్నామో ఆ డాట్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఈ లైన్ ఇది స్ట్రైట్ లైన్, ప్లస్ కింద మార్జిన్ డాట్ సైజ్ పెంచి మార్జిన్ పెట్టాం కదా, మార్జిన్ దగ్గర స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ వచ్చేసి చూసారా, ఇట్లా ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనకి డాట్ సైజు, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ సైజు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ అంటే ఈ సైజు డాట్ ఎక్కడికి రావాలి, ఎట్లాగా మనం బ్లౌజ్ ప్రకారంగా చూసుకోవాలి. ఇప్పుడు మన కాజా పట్టీ ఉంది కదా, ఈ కాజా పట్టీ దగ్గర నుంచి స్ట్రైట్గా ఎన్ని ఇంచింది, 4 ఇంచెస్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 4 ఇంచెస్. అంటే ఈ 4 ఇంచెస్ ఒక 1/4 ఇంచ్ అనేది మనం కలుపుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే 4.25కి మార్కింగ్ తీసుకోండి. ఎందుకంటే 1/4 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం సపరేట్గా యాడ్ చేసుకోవద్దు, ఇందులోనే ఇంక్లూడింగ్ చేసేద్దాం, మంచి ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్. అయితే ఇక్కడ కూడా సేమ్ 4.25కి మార్కింగ్ తీసుకోండి, 2 సైడ్స్. ఇప్పుడు వచ్చేసరికి సైజు, డాట్ సైజు ఎంత వచ్చింది, 1.5 డాట్ సైజ్ వచ్చింది కదా. ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి, 1.5. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ తీసేద్దాం.
ఓకే. నెక్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఏది ఇక్కడ సైడ్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ సైడ్ అనేది నెక్ వచ్చిన తర్వాత మార్కింగ్ వస్తుంది అనమాట. ఏది హుక్స్ పట్టి సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్కి డ్రా చేద్దాం. ఈ విధంగా షోల్డర్ దగ్గర ఈ విధంగా నెక్ పెట్టుకొని కంప్లీట్గా ఈ లైన్ చూసారు కదా, మనం ఎక్కడైతే స్ట్రైట్ లైన్ కొట్టామో ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా తీసుకురావాలి. ఒక పావించ్ అనేది ఏంటంటే లోపల జరుపుకోవాలి, అంటే కంప్లీట్ ఇక్కడ తీసుకురావద్దు. ఒక పావించ్ వదులుకొని ఇట్లా ఈ విధంగా మార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ స్ట్రైట్గా ఒక టిక్ కొట్టేసుకొని ఒక బాక్స్ కొట్టేద్దాం. ఫ్రంట్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ ప్రకారంగా ఒక రౌండ్ షేప్ గీసేస్తే ఫ్రంట్ రౌండ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్స్. ఇప్పుడు ఏంటి ఫ్రంట్కి డాట్ వస్తుంది కదా, హుక్స్ పట్టి సైడ్ డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు ప్లస్ ఇక్కడ ఏంటిది కాజా ఇది బాక్స్ పీస్ అను ప్లస్ ఫ్రంట్ పార్ట్ రెండు అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మార్జిన్ వస్తుంది కదా, ఆ మార్జిన్ కోసం డాట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎక్కడైతే డాట్ ఉందో ఆ డాట్ ఇక్కడ నుంచి డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ కొంత తీసుకోవాలి. ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా డాట్ వస్తుంది, అంటే డాట్ కోసం ఇట్లా వచ్చింది కదా, అందుకే ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మళ్ళీ ఈ డాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే ఈ బాక్స్ పీస్ ఉంది కదా, ఈ బాక్స్ పీస్ దగ్గర వరకు ఒక మార్కింగ్ చేసేది. ఇక్కడ బాక్స్ పీస్కి స్టిచ్చింగ్లోకి మార్జిన్ కనమాట ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేది. ఇప్పుడు ట్రయాంగిల్ ఫ్రంట్ డాట్ అనేది ఈ విధంగా డ్రా చేసేది. ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్గా మార్కింగ్ అయిపోయింది. డాట్స్ అనేది కట్ చేసిన తర్వాత డాట్స్ పెడదాం. చూసారు కదా, ఇది ఫ్రంట్ డాట్. ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఓకే, కట్ చేసే ముందు ఏంటంటే ఆల్రెడీ మార్జిన్ పెట్టేసుకొని యాడ్ చేసేసాము. ఇక్కడ మార్జిన్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, ఆంపుల్ దగ్గర వచ్చేసింది. నెక్ దగ్గర మాత్రం మార్జిన్ పెట్టాలి అంతే, మిగతాదంతా మార్జిన్ వచ్చేసింది ఆల్మోస్ట్. అయితే కొంచెం మనం ఇక్కడ ఏంటి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లో తీసినట్టుగా ఇక్కడ కూడా ఏంటంటే లో తీసుకోవడం ఒక హాఫ్ ఇంచ్. హ్యాండ్కి ఎంత తీసాము హాఫ్ ఇంచ్ కాబట్టి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కట్ చేసే కొద్ది నీట్గా వస్తుంది. కత్తెర కూడా మనం పట్టుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ చేసుకొని కట్ చేయండి. నీట్గా కటింగ్ అయితే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డాట్స్ పెడదాం. ఈ డాట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ మెయిన్ డాట్ వచ్చేసింది కదా, ఈ హుక్స్ పట్టి సైడ్ డాట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడ గీత వేసినాం కదా, ఇక్కడ నుంచి కొంచెం ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని మార్కింగ్ చేద్దాం. ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని ఒక 2.5 ఇంచ్ మార్కింగ్. ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ ఆర్మ్ హోల్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డాట్ అనేది రెండు ఈక్వల్గా సమానంగా ఉండాలి. చూడండి, ఎగుడు దిగుడు రావద్దు, ఈక్వల్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈక్వల్గా రావాలి. ఇక్కడ కాట్ పెట్టాలి. ఓకే, ఇక్కడ కూడా అంటే ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచ్ పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కాట్లు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది కదా ఈ విధంగా. అయితే ఇక్కడ మార్కింగ్ చేసాం, ఇటు సైడ్ మార్కింగ్ లేదు కదా, అప్పుడు ఏంటంటే ఈ వీల్ మార్క్ యూజ్ చేసుకొని కింది పార్ట్ కూడా మార్కింగ్ చేశారు.
ఇంకొకటి ఏంటి, సైడ్ డాట్ కూడా ఇచ్చాం కదా, సైడ్ డాట్ కూడా క్రాస్ ఇచ్చేసి మార్కింగ్ చేసి ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా. ఓకే, స్ట్రైట్ కట్ అనమాట ఇది. ఇప్పుడు మనం బాక్స్ పీస్ కట్ చేసే ముందు ఏంటంటే మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. బాక్స్ పీస్ ఎంత సైజ్ వచ్చిందా అని, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 4.5 వచ్చింది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ 4.5 వచ్చింది. ఈ 4.5 మళ్ళీ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకోవాలి. ఇలాగా ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. ఎందుకంటే ఇది ఇలా డాట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కొలతలోకి రాదు. అందుకోసమని ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలి. ఎంత 11 ఇంచెస్ వచ్చింది. ఈ 11 ఇంచెస్కి మనం బాక్స్ పీస్ కట్ చేసేది. ఫస్ట్ బాక్స్ పీస్ కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకుంటాను. దీని ఒక మార్జిన్ యాడ్ చేద్దాం. ఓకే, మార్జిన్ తీసేసుకొని అదే ఫ్రంట్ పార్ట్లో ఎంత 11 ఇంచెస్ కదా, 11 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ ప్రకారంగా బాక్స్ పీస్ కట్ చేస్తాను. బ్లౌజ్ ఏంటంటే పట్టి సరే, పైన నేను ఇక్కడ మార్జిన్కి లైన్ 2 లైన్స్ పెట్టాను కదా, పైన లైన్ మీద ఇలా బాక్స్ పీస్ ఈ విధంగా సెట్ చేసుకొని వీల్ మార్క్ ఉంది కదా, ఈ వీల్ మార్కర్తో కంప్లీట్గా మార్కింగ్ చేసేది. ఓకే, బాక్స్ పీస్ అనేది వీల్ మార్కర్ మార్కింగ్ చేసేసిందంటే ఒరిజినల్ మార్కింగ్ అనేది వస్తుంది. దీన్ని ఏంటంటే మనం కింద మార్జిన్ పెట్టుకున్నాం కదా, అలాగే పైన కూడా మార్జిన్ పెట్టేసి కట్ చేసేది. ఓకే, పట్టి కాచపట్టి దగ్గర టిక్ లాగా కాకుండా ఇది బాక్స్ పీస్ చాలా సింపుల్ బ్లౌజ్ ప్రకారంగా. దీనికి మనం ఇంకొక పీస్ కట్ చేసేసుకుందాం. పీస్ కట్ చేసి ఫోర్ పీసెస్ కావాలి కాబట్టి ఇంకొక పీస్ అనేది బిఫోర్గా కట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఫోర్ పీసెస్. ఓకే,